శ్రీభూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. భక్తి టీవీ ప్రేక్షకులకందరికీ స్వామియే శరణమయ్యప్ప కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనము స్వామిని స్తుతిస్తూ చెప్పుకున్నటువంటి ఈ స్తోత్రములో ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః అని చెప్పి ఆయనను స్తుతిస్తూ చెప్పుకున్నాం. ఇక్కడ రక్ష రక్ష మహాబాహో అనేటప్పటికీ మహాభాగవతం ఏదైతే ఉందో ఆంధ్ర మహాభాగవతం, అందులో మనకి అద్భుతమైనటువంటి ఘట్టం ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. నరకాసురుణ్ణి వధించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు బయలుదేరి వెళ్ళినప్పుడు స్వామి నీ వెంట నేను వస్తానని చెప్పి సత్యభామాదేవి అడుగుతారు. అడిగినప్పుడు ఆ యొక్క సత్యభామాదేవికి మన శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, అది వర్షపు చినుకుల్లాగా కనిపిస్తున్నాయని అనుకుంటావు కాదు, అవి బాణాల పరంపర, వర్షపు చినుకులు పడినంత తీవ్రగతితో పడుతూ ఉంటాయి. ఏనుగుల యొక్క ఘీంకారం మనం వినడానికి అలవి కానంతటి భయంకరమైన శబ్దముతో కూడుకొని ఉంటుంది. అది ప్రతిరోజు నువ్వు ఈ యొక్క రాజమహలులో నడుస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంగీత వాయిద్యాలు ఉండవు. మహారాక్షస సేనల మధ్యన జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి యుద్ధము సత్యభామాదేవి మీరు తట్టుకోలేరు అని అంటే, ఆవిడ చెప్పినటువంటి ఒకే ఒక్క సమాధానం ఈ రోజున మనం గుర్తుకు చేసుకోక తప్పదు. ఆవిడ ఏం చెప్పారంటే, మహాదుర్గముల లాంటి ఈ యొక్క బాహువుల మధ్యన నేను ఉండగా, రక్షణగా మీ బాహువులు దుర్గములలాగా నాకు రక్షణ కల్పిస్తూ ఉండగా ఇంకా దేనికైనా నేను ఎందుకు బాధపడాలి భయపడాలి అని ఆవిడ అడుగుతారు. ఆ ఘట్టం గుర్తొస్తూ ఉంటుంది. ఇక్కడ రక్ష రక్ష మహాబాహో, అద్భుతమైనటువంటి చాలా గొప్పవైనటువంటి బాహువులు స్వామివారివి ఆయన కలిగి ఉన్నారు. ఆ బాహువులు ఎంత గొప్పవి అంటే, కోడి పిల్లలకి ఆ తల్లి కోడి తన రెక్కల నడుమ ఏ విధమైనటువంటి రక్షణని కల్పిస్తూ ఉంటుందో అంత రక్షణని స్వామి తన యొక్క బాహువుల ద్వారా తన యొక్క భక్తులకి కల్పిస్తూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి వర్ణన ఇక్కడ చెప్పటం జరిగింది. ఆది శంకరాచార్యుల వారి ద్వారా చెప్పటం జరిగింది. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. ఈ యొక్క స్వామివారి దీక్షకి సంబంధించి అనేక రకాలైనటువంటి సందేహాల గురించి మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం. అయినా ఇంకా ఎన్నో సందేహాలు ఎన్నో సమస్యలు ఇవన్నీ కూడా మనల్ని చుట్టుముట్టు ఎంతో కన్ఫ్యూజన్ చేస్తూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా భార్య గర్భిణిగా ఉన్నటువంటి సమయంలో మాలధారణ చేయవచ్చునా, దీక్ష స్వీకరించవచ్చునా, ఒకవేళ స్వీకరిస్తే ఏ నెలలలో ఈ యొక్క దీక్ష పూర్తయిపోవాలి అనేటువంటి విషయంగా చాలా సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఎందుకనంటే 20 ఏళ్ళు 22 ఏళ్ళు 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాలధారణ చేసి స్వామివారి అపారమైనటువంటి కరుణ కటాక్ష వీక్షణాలకి పాత్రులైనటువంటి ఈ రోజుల్లో ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఆ యొక్క స్వామి దీక్ష కంటిన్యూ చేయాలి, అలాగే కొనసాగించాలి ఈ సంవత్సరం కూడా అని అనుకున్నటువంటి పరిస్థితులలో భార్య గనక గర్భిణిగా ఉంటే ఏ నెలల్లో ఆ యొక్క దీక్షని పూర్తి చేసేయవచ్చు, అసలు ధారణ చేయవచ్చునా లేదా? శాస్త్ర ప్రకారముగా ఏ వ్యక్తి అయినా సరే 7వ నెల పడేంత వరకు కూడా పురిటి మైల అనేటువంటిది పొందడు. కాబట్టి 6 నెలలు పూర్తయ్యేంత వరకు కూడా ఈ స్వామివారి బ్రహ్మచర్య దీక్షని పాటించడంలో ఎటువంటి తప్పు లేదు. 7వ నెల నుంచి కూడా భార్య గర్భిణిగా ఉన్న సమయంలో భర్త దేవాలయాలు, గర్భాలయాలు, పర్వతాలు ఎత్తటము, నదులు దాటటము, సముద్రాలు దాటటము అనేది భర్తకి కూడా పనికిరాదు. కాబట్టి ఆ 7వ నెల దాటిన దగ్గర నుంచి కూడా దీక్ష అనేది పనికిరాదు. అప్పటి నుంచి పురుడే నడుస్తూ ఉంటుంది. ఆ యొక్క శిశువు జన్మించిన తర్వాత పురిటిమైల వెళ్ళేంత వరకు కూడా 7వ నెల నుంచి భార్య కానీ భర్త కానీ ఎటువంటి దేవాలయాలలోకి వెళ్ళేటువంటి, గర్భగుడి వరకు వెళ్ళేటువంటి అవకాశాలు, దీక్షలు, వ్రతాలు, నోములు చేసేటువంటి అవకాశాలు ఉండవు. మఠాల వరకు వెళ్ళవచ్చు. అంటే మన శ్రీ షిరిడి సాయిబాబా
స్వామివారి దేవస్థానం, రాఘవేంద్ర స్వామి మఠం, అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం, ఈ విధమైనటువంటి మఠాలు ఏవైతే ఉంటాయో ఆ మఠాలలో దర్శనాలు పూజలు చేసుకోవచ్చు. కానీ ప్రాణప్రతిష్ఠ కలిగినటువంటి, ధ్వజస్తంభాలు కలిగినటువంటి, అలాగే శిఖరాలు గోపురాలు కలిగినటువంటి దేవాలయాల్ని సందర్శించటము, ఆ దేవాలయాలలోకి వెళ్ళటము నిషిద్ధము. కాబట్టి 7వ నెల ప్రారంభం నుంచి కూడా భార్య గర్భిణిగా ఉన్నటువంటి సమయంలో భర్త ఈ దీక్షలు చేయటానికి పనికి రాదు. ఇంతేకాకుండా మాలధారణ సమయంలో రక్త సంబంధీకులు ఎవరన్నా చనిపోతే మాల విసర్జించవలెనా లేదా? ఇక్కడ రక్త సంబంధము అంటే ఏ విధంగా కలుస్తుంది? కేవలం పితృవంశ సంజాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రక్త సంబంధీకుల, మాతృవర్గముగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రక్త సంబంధికులు అనేటువంటి విషయంగా మనము ధర్మానికి సంబంధించి ఎంతో లోతుకి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ప్రస్తుతం ఉంది. తల్లి అయినా రక్తం పంచేదే, తండ్రి అయినా రక్తం పంచేటువంటి వ్యక్తి. కాబట్టి అటు మాతృవంశమైనా ఇటు పితృవంశమైనా సరే ఆ సంజాతులలో రక్త సంబంధీకులలో ఖచ్చితంగా మాల ధరించి దీక్ష చేస్తున్నటువంటి సమయంలో మైల పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. మైలలో ఉన్న సమయంలో ఎటువంటి దీక్షలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా పనికిరావు. అయితే ఎవరు చనిపోతే ఎన్ని రోజుల మైల పాటించాలి అనేటువంటి విషయంగా చాలా అనుమానాలు ఉన్నాయి. రక్త సంబంధీకులలో వంశీకులు, అదే ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు, ఒకే వంశములో జన్మించిన వాళ్ళు గనక చనిపోతే 10 రోజుల పాటు మైల బట్టి 11వ రోజున ఆ యొక్క మైల అనేది వదలడం అనేది జరుగుతుంది. అలాగే కర్మ గనక చేయవలసిన పరిస్థితి వస్తే 12 రోజుల పాటు మైల ఉంటుంది. ఆ విధంగానే ఇంకా తల్లి తరఫున ఎవరైనా చనిపోతే మేనమామలు, మేనత్తలు, అమ్మమ్మ, తాతయ్య ఈ విధమైనటువంటి వాళ్ళు చనిపోతే వివాహమైనటువంటి స్త్రీ అయినా పురుషుడైనా 3 రోజుల పాటు మైల పాటించవలసిందే. అంటే అమ్మమ్మ, తాతయ్య, మేనమామ ఈ విధంగా చనిపోయినప్పుడు, వివాహం అయినటువంటి మేనత్త గనక చనిపోతే 3 రోజుల మైల ఉంటుంది. వివాహం కానటువంటి మేనత్త చనిపోతే వంశం మళ్ళీ ఒకటే అవుతుంది కాబట్టి 10 రోజుల పాటు మైల ఉంటుంది. ఈ మైల పాటించినటువంటి సమయంలో ఎటువంటి దీక్షలు అవి పనికిరావు. మైల వదిలిన పిమ్మట తిరిగి మాలధారణ చేసి దీక్ష స్వీకరించి మండల కాలము మళ్ళీ పూర్తి చేసి మాత్రమే ఆ యొక్క స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలి తప్ప ఆల్రెడీ మనం అంతకన్నా ముందు 20 రోజులు చేశాం కాబట్టి ఇంకొక 20 రోజులు ఇప్పుడు చేసి కంటిన్యూ చేసి పెడదామనేటువంటి ఆ విధమైనటువంటి వెసులుబాటు ఏ కోశానా ఉండదు. ఒకవేళ ఆ సంవత్సరం శబరిమల దేవాలయం మూసేసే లోపు తిరిగి మండల కాలము చేయలేని పరిస్థితి కనుక ఉంటే ఆ సంవత్సరానికి భగవత్ ప్రసాదము, ఆయన అనుగ్రహము అంతే ఉంది. ఆయనకి మనం ఆ సంవత్సరం అక్కడికి దీక్ష ధారణ చేసి రావటం ఇష్టం లేదు అని మనం భావించి ఆయన ఇష్ట ప్రకారముగానే మనము నడుచుకోవాలి తప్ప ఏ 10 రోజులో 11 రోజులో మాలధారణ చేసి తిరిగే 18 మెట్లు ఎక్కుతామనేటువంటి సాహసం చేయటానికి పనికిరాదు. ఇక్కడ 3 రోజులు మైల పట్టినా 5 రోజుల మైల పట్టినా కూడా మళ్ళీ ఇక్కడ ఇంకో ధర్మ సందేహం. అక్కడ 10వ రోజు పూర్తయిన తర్వాత ధర్మోదకాలు, తిలోదకాలు అని వదలవలసి వస్తుంది. 3 రోజులు మైల పట్టినా 4వ రోజున తిరిగి ఆ మైల వదిలినా 4వ రోజునే మాలధారణ చేయడానికి అవకాశం ఉండదు. అక్కడ మైల పట్టిన కారణంగా తిలోదకాలు లేదా మనం వాళ్ళకి సంబంధికులమైన కారణంగా ధర్మోదకాలు అనేటువంటివి 11వ రోజున వదిలిన తరువాత మాత్రమే మనము ఆ యొక్క కర్మ నుంచి బయటపడి తిరిగి దేవ కార్య యజ్ఞ కార్యాదుల విషయమై శుద్ధులమవుతాము. ఇది మన హైందవ ధర్మము. అలా కాక ఈ మధ్యకాలంలో చాలామంది గురుస్వాములు తెలిసో తెలియకో పొరపాటునో ఇబ్బంది ఏం లేదు, మేనమామ వంశం వేరు నీ వంశం వేరు, మేనత్త వంశం వేరు నీ వంశం వేరు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటి పేరు వేరు నీ ఇంటి పేరు వేరు అని మన హైందవ ధర్మం ప్రకారంగా కాకుండా వాళ్ళకి తెలిసిన దాంట్లో తెలిసినంతగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ యొక్క సందేహానికి నివారణగా మనము తప్పనిసరిగా హైందవ ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నటువంటి మన పురోహితులను అడిగి తెలుసుకోవాలి తప్ప గురుస్వాములు ఎంత సీనియర్లైనా సరే ఈ యొక్క ధర్మ సందేహాలకి సంబంధించి పూర్తి విషయ పరిజ్ఞానం వారి వద్ద ఉండాలనేటువంటి రూల్ ఏమీ లేదు. స్వామి గురించి తెలిసి ఉండొచ్చు కానీ ధర్మానికి సంబంధించి పూర్తి విషయ పరిజ్ఞానం ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ ధర్మ సందేహం అంతా కూడా పురోహితులని, పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని దాన్ని పాటించడం మూలంగా వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి కలిగి అమితమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాము. ఇది ధర్మసూత్రము. ఇంతేకాకుండా శవాన్ని చూస్తే ఏం చెయ్యాలి,
అయ్యప్పమాల ధారణలో ఉన్నప్పుడు రజోవతి అయినటువంటి స్త్రీని చూస్తే ఏం చేయాలి? వెంటనే అది ఈ నడుమ స్వాములందరూ కూడా ఎంతో భయంకరంగా భయపడుతూ, అయ్యో చూడకూడదేమో, చూస్తే నా మాల విసర్జించాల్సి వస్తుందేమోనన్నంత భయంతో దీక్ష చేస్తున్నట్టుగా గోచరిస్తోంది. అలాంటి భయపడే అవసరం ఏం లేదు. మరణము జననము ప్రతి కుటుంబములోనూ కూడా సహజమే. కంటికి కనిపిస్తున్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఏనాటికైనా నశించాల్సిందే. కొన్ని వస్తువులు ఒక రోజులో నశిస్తే కొన్ని రోజులు కొన్ని వందల సంవత్సరాలకి నశిస్తాయేమో, కానీ మనం కంటితో చూడగలిగినటువంటి వస్తువు ప్రతి ఒక్కటి కూడా నాశనం పొందేదే. మరణం లేని జననం లేనటువంటి కుటుంబం ఎక్కడుంది చెప్పండి? కాబట్టి అది చాలా సహజమైనటువంటిది జనన మరణాలు. ఒకవేళ మనము మన వృత్తి ధర్మం ప్రకారముగా రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటేనో, ఇంకా ఏ పూజలకో ఎక్కడికో వెళ్ళడానికి ప్రయాణం అవుతూ ఉంటేనో ఏదన్నా శవం ఎదురవుతే మనం భయపడవలసినటువంటి బాధ ఏమీ లేదు, కారణం ఏమీ లేదు. అక్కడ వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ మనం ఆహారం స్వీకరించేలోపు మన యొక్క దేవతార్చన గదిలోకి వెళ్ళేలోపు స్నానం చేయాలి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆఫీసు పని మీద బయట తిరుగుతుంటే ఏ మధ్యాహ్నం 2 గంటల సమయంలోనో ఇంటికి ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఉండగానో ఒకవేళ శవాన్ని చూడడం అంటూ తటస్థిస్తే వెంటనే ఏం చేయాలని చెప్పి భయపడే అవసరం లేకుండా మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆహార పానీయాలు ఏమీ తీసుకోకుండా తిరిగి మన సన్నిధానానికి రాగలిగినటువంటి శక్తి మనకు ఉందా లేదా చూసుకొని ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని మనం పూజ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడికో మన ఇంటికో వచ్చి స్నానం చేస్తే సరిపోతుంది. తల స్నానం చేసి స్వామి ముందరికి వెళ్ళి శరణుఘోష చెప్పుకుంటే సరిపోతుంది. అలాగే రజోవతి అయినటువంటి స్త్రీని చూస్తే కూడా వెంటనే స్నానం చేయాలి అనేది ఏం లేదు. మళ్ళీ స్నానం చేసేలోపు ఆహార నియమాలని ఆహార పానీయాలని స్వీకరించకుండా ఉంటే సరిపోతుంది. ఏ గుళ్ళోకి వెళ్లకుండా, వేరే సన్నిధానాలలోకి వెళ్లకుండా. అంతేగాని వెంటనే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి స్నానం చేయాలేమో అని భయపడవలసినటువంటి అవసరం ఏమీ ఉండదు. దీన్ని మరీ ఎక్కువగా ఊహించేసుకొని మనం భయపడడంలో ఎటువంటి ఔచిత్యము కూడా లేదు. ఇంకా ప్రతి స్వామి కూడా పడిపూజ చేయవలసిందేనా మాలధారణ చేస్తే? ముఖ్యంగా కన్యస్వామి మొదటిసారి మాలధారణ చేసినటువంటి వ్యక్తి ఆ సంవత్సరం ఖచ్చితంగా ఎంత ఖర్చైనా సరే, తనకి స్తోమత ఉన్నా సరే లేకపోయినా సరే, పడిపూజ అనేటువంటి కార్యక్రమం చేసి 10 మందిని పిలిచి ఆ భజనలు అవి చేసి స్వామివారికి నివేదన చేసి భోజనాలు ఏర్పాటు చేయవలసిందేనా అనేటువంటి ప్రశ్న. అలాగే ప్రతి కన్యస్వామి కూడా జ్యోతి దర్శనానికే ఖచ్చితంగా వెళ్ళాలా అనేటువంటి ప్రశ్న చాలామంది మనసులో మెదులుతూనే ఉంటుంది. మహాపూజ్యులైనటువంటి మా గురుస్వామి గారు నేను కన్యస్వామిగా ఉన్నప్పుడు నన్ను పడి పూజా కార్యక్రమానికి తీసుకెళ్లారు. జ్యోతి రోజున ఇక్కడ ఇరుముడి కట్టుకొని బయలుదేరాం. నిరాటంకముగా నిర్విఘ్నముగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా అయ్యప్పమాల చేస్తూనే ఉన్నాను. అద్భుతమైన అభివృద్ధిని పొందుతూనే ఉన్నాను. ఖచ్చితంగా జ్యోతికి కన్యస్వామి వెళ్ళవలసిందే అనేటువంటి నియమం ఏమీ లేదు. కానీ ప్రతి గురుస్వామి కూడా తన యాత్రలో ఒక కన్యస్వామిని తీసుకెళ్లవలసిందే. ఒకవేళ అదే నియమము ప్రతి కన్యస్వామి కూడా జ్యోతికే వెళ్ళాలి అనే నియమమే గనక స్వామి దీక్షలో ఉంటే, ఆ శరంగుత్తిలో నవంబర్ 16వ తారీఖు నాడు మండల పూజ కోసం దేవాలయం తెరిచిన వెంటనే అన్ని వందల శరాలు కూడా ఎందుకు గుచ్చుతారు? వాళ్ళందరూ కన్యస్వాములు కాదా? వాళ్ళందరికీ ఇబ్బందులు కలుగుతున్నాయనేటువంటి లౌక్యవంతమైనటువంటి ప్రశ్న మనల్ని మనమే వేసుకుంటే సరిపోతుంది. ఇందులో పెద్ద ప్రశ్న ఏమీ లేదు. అలాగే పడి పూజా కార్యక్రమం యథాశక్తి, యావత్ శక్తి ఉంటే చేసుకోవచ్చు. శక్తి లేకపోతే ఒక వ్యక్తిని పిలిచి భోజనం పెట్టుకోవచ్చు. అది కూడా లేకపోతే స్వామి నీవే శరణం అని చెప్పి దండం పెట్టుకోవచ్చు. అంతేగాని తప్పనిసరిగా అప్పు చేసైనా సరే పడి పూజ చేయవలసిందే అనేటువంటి ఖచ్చితమైనటువంటి నియమం ఏమీ లేదు. చాలామంది పంబా నది వరకు వెళ్ళి ఇరుముడి కట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. అలా చేయవచ్చునా అనేటువంటి ప్రశ్న కూడా చాలామందిలో ఉదయిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి దీక్ష చేసి పంబ వరకు వెళ్ళి పంబా నది ఒడ్డున ఇరుముడి కట్టుకొని ప్రయాణం చేసి స్వామి యొక్క 18 మెట్లు ఎక్కవచ్చునా? మీరు ఇరుముడి కట్టుకోవడానికి 41 రోజుల మండలకాల దీక్ష పూర్తయిందా లేదా అనేదే ముఖ్యం, కానీ మీరు ఎక్కడ ఇరుముడి కట్టుకుంటున్నారు అనేటువంటిది కాదు. కానీ ఇక్కడ ఇరుముడి కట్టుకొని వెంటనే బయలుదేరడం, అదే రోజు మాల వేసుకొని అదే రోజు ఇరుముడి కట్టుకొని వెళ్ళటం అనేది ఇక్కడైనా సరే, పంబా నది ఒడ్డునైనా సరే, 18 దగ్గరైనా సరే నిషిద్ధమే, చేయకూడని పని. మాలధారణ చేసి 41 రోజుల పాటు మండలకాల దీక్ష చేసి బ్రహ్మచర్య దీక్ష చేసిన తర్వాత ఇరుముడి కట్టుకుంటే ఆ ఇరుముడి ఎక్కడ కట్టుకున్నా ఇబ్బంది లేదు. అదే మన ఇంటి దగ్గర అయితే మన బంధువులందరూ కూడా వచ్చి ఆ ఇరుముడిలో వాళ్ళకి తోచినటువంటి శక్తి కొలది కానుకలు అవి అన్నీ కూడా వేస్తూ వెడతారు. ఈ విధమైనటువంటి సందేహాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ప్రతి సందేహాల గురించి కూడా మనము ప్రతి వారం ప్రతిరోజు కూడా చర్చించుకుందాం, తెలుసుకుందాం. స్వస్తి. స్వామియే అయ్యప్ప
అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలోని అయ్యప్ప ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా చెప్పుకోదగిన ఆలయం ఇక్కడ శ్రీ జంబి హనుమాన్ ఆలయం కమిటీ వారి నిర్వహణలో ఉన్న హనుమాన్ మందిరం. ఆర్మూర్ పట్టణ వాసులే కాక పక్క గ్రామాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయ్యప్ప ఆలయం ప్రస్తుతం ఇంకా సంపూర్తి కాక నిర్మాణ దశలో ఉంది. అయినా స్వామివారి విగ్రహానికి పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. ఆలయంలోని గురుస్వామి మాలధారణ చేస్తున్నారు. దీక్ష పొందిన వారు స్వామిని భక్తి ప్రపత్తులతో సేవిస్తూ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. గురుస్వామి వారు చెప్పిన వివరాలు ఆలయంలో జరిగే కార్యక్రమాలను తెలియజేస్తాయి. ఈ ఆలయంలోని ప్రత్యేకత గురించి ఇంకో విషయం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఆలయ ప్రాంగణంలో మహాశివమూర్తి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. మరి ఆంజనేయ మందిరంలో కూడా నిత్య పూజలు నిర్వహిస్తారు. వీరితో పాటే అమ్మవారి మందిరం, షిరిడి సాయిబాబా మందిరం ఉండటం, అక్కడ కూడా పూజలు, అభిషేకాలు నిర్వహించటం జరుగుతున్నాయి. అయ్యప్ప స్వామి మాల దీక్ష స్వీకరించిన వారు స్వామిని సంకీర్తనలతో సేవించటం, నియమాలను నిష్ఠతో పాటించటంతో పాటు స్వామి పట్ల వారికున్న విశ్వాసాన్ని, భక్తిని తెలుపుతున్నారు. నమ్మి కొలిచేవారికి వెన్నంటి ఉంటాడన్న భక్తుల విశ్వాసానికి అయ్యప్ప స్వామి ప్రత్యక్ష నిదర్శనం. लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभुं पार्वतीहृदयानन्दं शास्तारं प्रणमाम्यहम्. विप्रपूज्यं विश्ववन्द्यं विष्णुशम्भो प्रियं सुतं क्षिप्रप्रसादनिरतं शास्तारं प्रणमाम्यहम्. मातङ्गगमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवं शास्तारं प्रणमाम्यहम्. తులసి మాల ధరించి శబరిగిరికి పోదాము. శ్రీ తులసి మాల ధరించి శబరిగిరికి పోదాము. పావనుడౌ అయ్యప్పను పరవశాన చూదాము. శ్రీ తులసి మాల ధరించి శబరిగిరికి పోదాము. శబరిగిరి
శిఖరముపై 18 గడపలపై శబరిగిరి శిఖరముపై 18 గడపలపై నెలకొన్న మణికంఠ శరణమ్మని అందాము శ్రీ తులసి మాల ధరించి శబరిగిరికి పోదాము సదాశివసుతుని పదాబ్జముల వెడి సదా అతనినే మది తలచి సదాశివసుతుని పదాబ్జముల వెడి సదా అతనినే మది తలచి గణాధిపుడైన వినాయకనుచుని గుణాకరుని నిరతము కొలిసి గణాధిపుడైన వినాయకనుచుని గుణాకరుని నిరతము కొలిసి రమేశ ఉమేశ తనూజ అనంత ప్రభావ విరాజ రమేశ ఉమేశ తనూజ అనంత ప్రభావ విరాజ స్వామి శరణని పలికిన చాలట ఇరుముడినిచ్చిన శుభములను సగునట శ్రీ తులసి మాల ధరించి శబరిగిరికి పోదాము పగడపు సరముల వక్షముపై పందళరాజుని ఆభరణం పగడపు సరముల వక్షముపై పందళరాజుని ఆభరణం భువనములే నుదించు శ్రీమణికంఠ దేవుని అలంకారం భువనములే నుదించు శ్రీమణికంఠ దేవుని అలంకారం భవభీతిని తొలగింప భగవానామము పాడుతము స్వామియే శరణమయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప భవభీతిని తొలగింప భగవన్నామము పాడుతము మన కలతలన్ని తీర్చుటకై శబరిగిరికి మృక్కెదము శ్రీ తులసి మాల ధరించి శబరిగిరికి పోదాము పావనుడు అయ్యప్పను పరవశాన చూదాము శ్రీ తులసి మాల ధరించి శబరిగిరికి